హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. పాట అంటే ప్రాణమైన ఒక అబ్బాయి మరి తన కలని, తన ఆశయాన్ని, లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఎంతో తపనుంది. దానికి తగ్గ ఆర్థిక పరిస్థితి మాత్రం లేదు. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఇండియన్ ఐడల్గా మన ముందున్నాడు రేవంత్. మరి తను పడ్డ కష్టం గురించి నా మాటలో చెప్పే కంటే తనే అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నాడు ఈరోజు రేవంత్. రేవంత్, ముందుగా మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా ఉందండి. ఇండియన్ ఐడల్ 9 సీజన్లో మీరు సెకండ్ తెలుగు అబ్బాయి, అవునా? ఎలా అనిపించింది ఫస్ట్ మీ పేరు రేవంత్ అని చెప్పి ఇండియన్ ఐడల్ అని స్టేజ్ మీద ప్రకటించగానే? ఒక్కసారి మీరు అలా ఎక్స్ప్రెషన్స్ నిజంగా చూసే వాళ్ళకి కూడా కళ్ళలోంచి నీళ్ళు తెప్పించాయి. అంటే చాలా చాలా ఆనందంగా ఉందండి. ముందుగా నా హార్డ్ వర్క్, దానికి తోడు మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే గెలిచాను. ఎందుకంటే లైక్ ఎప్పుడైతే టాప్ 8 నుంచి 50% ఓటింగ్ అనేది చెప్పారో అప్పటి నుంచి జడ్జిమెంట్ 50% అండ్ ఓటింగ్ 50%. సో ప్రతి వారం కూడా అక్కడ మాకు ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా చాలా భయంగా చాలా ఎగ్జైటింగ్గా ఉండేది. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఈవెన్ తర్వాత దానికి తోడు అందరి సపోర్ట్ ఉంది కాబట్టి దేవుడి దయ వల్ల విజయం వరించింది. అండ్ ఫైనల్స్కి వచ్చిన ముగ్గురం కూడా విన్నర్సేనండి. అండ్ నాతో పాటు ఉన్న ఖుదాబక్షి కానీ, రోహిత్ కానీ, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఇద్దరు ఉన్నా ఈసారి. అండ్ ఆ ధైర్యంతో ఇంకొంత బాగా పర్ఫామ్ చేయగలిగాం. ఎందుకంటే లైక్ బేసిక్గా ఒక రియాలిటీ షోలో ఇప్పటివరకు నాకు తెలిసి ఇండియన్ ఐడల్ దీంట్లోని అంటే తెలుగు వాళ్ళని పార్టిసిపేట్ చేసాం, కానీ ఇండియన్ ఐడల్లో ఇద్దరు తెలుగు వాళ్ళు ఫస్ట్ నుంచి ఉండి ఫైనల్స్ వరకు అసలు ఇద్దరు తెలుగు వాళ్ళు ఉండడం అనేది ఇదే ఫస్ట్ టైం. అది దట్టు మా ఇద్దరికి కూడా మంచి సపోర్ట్ రావడం. అండ్ అంటే నిజంగా దీని గురించి అంటే ఈ విషయాన్ని ఇంకా నాకు ఇప్పటికీ అదొక కళ ఉందండి. ఎందుకంటే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నా డ్రీమ్ అండి. బేసిక్గా నాకు అంటే హిందీ లాంగ్వేజ్ కూడా రాదు. బేసిక్గా నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని. సో నాకు లాంగ్వేజెస్ పైన అంత పెద్ద పట్టు లేదు. బట్ కాకపోయినా సరే వచ్చిన దాంతోనే మేనేజ్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటివరకు. బట్ అంతకన్నా ముందు తెలుగులో మీ అందరికీ తెలిసిందే చాలా సినిమాల వరకు పాటలు పాడాను. ఒక చిన్నవి అన్ని సినిమాలు, ప్రతి ఒక్క సినిమా పాడుకుంటూ ఒక 200 సినిమా పాటల దాకా అయ్యాయి. ఇప్పుడు అంటే అందరికీ చెప్పిన సినిమాలు అంటే మర్యాద రామన్న, బద్రీనాథ్, రాజన్న, దమ్ము, షిరిడి సాయి, దిక్కు చూడక రామయ్య, బాహుబలి, ముకుంద, ప్రేమ కథా చిత్రం, బస్ స్టాప్. అండ్ ఇలాగా అంటే ప్రతి ఒక్క సినిమాలోనే నాకు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున సాయి కార్తిక్ గారికి, అండ్ చక్రి గారికి, మణిశర్మ గారికి, కీరవాణి సార్కి, అండ్ ఆశీర్వాద్ సార్కి, అండ్ రామాచారి గారికి, అండ్ గురువులందరికీ, ప్రతి ఒక్కరికి, ఫన్నారాయణ గారికి, అండ్ అందరికీ అండి పేరున. అది అంటే ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే వాళ్ళందరి గురించి. ఎందుకంటే ఆ సపోర్ట్ అనేది నాకు బేసిక్గా భాష అనేది రాకపోయినా సరే అక్కడ నాకు లాంగ్వేజ్ రాదన్న బాధ ఉండేది. అరే నేనేం మాట్లాడలేకపోతున్నాను, నేనేమి ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అని చెప్పి నాకు ఒక ఫీల్ ఉండేది. బట్ కానీ అది స్టేజ్ పైకి వెళ్ళగానే నాకు అవేమి ఉండేవి కాదండి. కానీ ఏ స్టేజ్లోనైనా మీరు ఎక్స్పెక్ట్ చేశారా నాదే ఇండియన్ ఐడల్ అని? నేను ఎప్పుడు అట్లా అనుకోలేదండి. నేను ఇక్కడైతే చాలా సినిమాల్లో పాడి, బాహుబలి లాంటి సినిమాల్లోని అండ్ అందరి దగ్గర పాడి అందరి మన్ననలు పొందాను. అదేవిధంగా హిందీలో కూడా ఒక మార్కు వేసుకోవాలి. అండ్ ఎందుకంటే చాలామంది సింగర్స్ అండి, మన వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా అక్కడి నుంచి అంటే బాంబే నుంచి లేకపోతే చెన్నై నుంచి అంటే పెద్ద సింగర్స్ అందరూ వచ్చి మన తెలుగులో చాలా పాటలు పాడడం జరిగింది. బట్ రిటర్న్ మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పాడుతున్నాం అంటే లేదు. సో అండ్ నేను పాడిన కొన్ని పాటలు కూడా అలాగా పాడడం జరిగేసరికి అది నాకు మైండ్లో ఉండిపోయింది. వాళ్ళందరూ వచ్చి పాడుతున్నారు, మనం కూడా వెళ్ళి పాడాలి. అలా పాడాలంటే ఏం చేయాలి? ఓకే, క్లాసికల్లా నేర్చుకోలేదు. అండ్ డైరెక్ట్గా హిందీకి వెళ్ళి పాడదామంటే ఎలాగా, లాంగ్వేజా రాదు. ఏదైనా ఒక మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ అవకాశం అనేది ఇండియన్ ఐడల్ 9 ద్వారా వచ్చింది. చాలాసార్లు వెళ్ళే ముందు ఆలోచించానండి, వెళ్ళాలా వద్దా. అండ్ వెళ్తే
అని పరిస్థితి ఏంటి. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో బాగా స్థిరపడ్డాను మీరు వెళ్ళే టైంకి అండ్ మంచి ఆఫర్స్ ఉన్నాయి. మంచి ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అందరికీ తెలుసు రేవంత్ అంటే ఇక్కడ అందరూ వాళ్ళ 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 అభిమానం అంతా కూడా చూపి రాక్ స్టార్ అనేవారు. ఏవో అసలు నాకేం అర్థమయ్యేది కాదు స్టిల్ ఇప్పటికీ. అంటే నేను నిజంగా అంతలా పర్ఫామ్ చేస్తానా కొన్ని, నేను ఎప్పుడు అంటే నా పర్ఫార్మెన్స్లో అవి నేను మళ్ళీ తిరిగి చూసుకోనండి, ఇవన్నీ ఉండేది. బట్ చాలామందికి ఏంటంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎవరికి ఊరికే పేరు రాదు అండ్ ఊరికే ఇది రాదు అంటే మన గురించి మనం అలా చెప్పుకోలేం కదండి. ఆ తర్వాత మనం ఇప్పుడు ఎవరైనా తక్కువ అంచనా వేశారనుకోండి, ఇది నేను అని చెప్పి వాళ్ళకి మనందరం మనం ప్రతి ఒక్కరికి ఎవరితో చెప్పుకోలేం. సో టైం వచ్చినప్పుడు అందరికీ అలాగే తెలుస్తుంది. సో ఇండియన్ ఐడల్ 9 ద్వారా నేను చిన్నప్పుడు అలా చేశాను, ఇలా చేశాను, ఇక్కడ వర్క్ చేశాను, అక్కడ వర్క్ చేశాను, ఇవన్నీ చెప్పారు. బేసిక్గా అయితే నాకు అవన్నీ చెప్పడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే అది నా పర్సనల్ అంటే నా వ్యక్తిత్వంగా నేను ఇప్పుడు మనం ఒక మనిషిని చూడగానే మనకు అందరూ నచ్చాలి లేకపోతే అందరూ ఇష్టపడాలని రూల్ లేదు కదండి. సో ఆ కనెక్ట్ అయినా లేకపోతే ఎవరికి నచ్చితే వాళ్ళకి నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు, నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. కానీ ఎందుకు నచ్చాడు అంటే రీజన్ ఉండదు, ఎందుకు నచ్చలేదంటే కూడా రీజన్ ఉండదు. నేను ఇట్లాంటివన్నీ ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక దీనికి అంటే మామూలుగా ఇట్లాంటి పెద్ద మీడియా ముందు వచ్చాక ఎలా మాట్లాడాలి అవన్నీ ప్రిపేర్ అయ్యి ఉంటారు చాలామంది. ఏం మాట్లాడాలి, ఒక మాట మాట్లాడే ముందు, ఎందుకంటే మీడియా అనేది చాలా చాలా పవర్ఫుల్ కదా. ఎందుకంటే మీ అందరి సపోర్ట్ వల్లే కదండి. ఇంతకుముందు మీడియా అంత ఉండేది కాదు. ఇప్పుడు ఏదైనా సరే మీడియా, ఏది ఉన్నా సరే మీడియా అని ఎందుకు అంటున్నారు అంటే దట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఇలా మీడియా సపోర్ట్ ఉంది కాబట్టి అది ఇంకా బాగా అవేర్నెస్ పెరిగి కాంపిటీషన్స్ కూడా ఎక్కువయ్యి అన్నీ కూడా బాగా ఎక్కువయ్యాయి. సో ముందుగా మీడియా సపోర్ట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత ఇవన్నీ నుంచి అనిపిస్తుండేది, అరే ఎందుకు అందరూ తప్పుగా అనుకున్న వాళ్ళకి ఎవరు అనుకోలేదండి మాత్రం నేను చెప్పను. కొంతమంది అఫ్కోర్స్ అనుకుంటారు కదా. అంటే మామూలుగా ఈవెన్ వాళ్ళకి స్టైల్గా ఉంటాడు అండ్ ఈవెన్ పెద్ద యాటిట్యూడ్ ఏమో ఇట్లాంటివన్నీ పాపం ఎక్కువ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ అనుకుంటాను. అండ్ తర్వాత వాళ్ళకి ఇవన్నీ తెలియదు. అంటే నిజంగా రేవంత్ అంటే ఏంటో తెలిస్తే అంటే వాళ్ళు ఇలా మాట్లాడరు కదండి. సో నేను అంటే వాళ్ళు అన్నా అని చెప్పి నాకు, కాకపోతే ఎప్పుడైతే అవన్నీ వేరండి. బట్ ఈ లాంగ్వేజ్ గురించి ఏదైనా ఇక్కడ పాడుతున్నప్పుడు కానీ అందరూ కూడా ఇంగ్లీష్ రాదు, ఏదైనా ర్యాప్ పోర్షన్ వచ్చేటప్పుడు ఫస్ట్లో 2009-10లో వచ్చేది కాదు ఇంగ్లీష్ ర్యాప్, అది ఎస్ రైట్ హిందీ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. అండ్ తర్వాత ఇదంతా ఇది ఉండేది. ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యావా, సూపర్ టాప్ 14లో హిందీ రాకుండా వెళ్ళామంటే గ్రేట్ కదా అని ఇవన్నీ అని. తర్వాత అందరూ కూడా బాహుబలిలో పాడావు అందుకనే నిన్ను ఇండియన్ ఐడల్లో తీసుకున్నారు అన్నారు. అఫ్కోర్స్ బాహుబలి అనేది నాకు చాలా హెల్ప్ అయిందండి. ఎందుకంటే కెరీర్లోనే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అది బాహుబలి అనేది. అండ్ చాలా మందికి తెలిసింది కూడా ఆ సాంగ్ నుంచే, ఎందుకంటే చాలా మంది తెలుసు అండి. ఎందుకంటే నేను మర్యాద రామన్ అప్పటి నుంచి కూడా రేవంత్ అంటే, ఎందుకంటే సూపర్ సింగర్ ఇక్కడ నేను చాలా రియాలిటీ షోస్లో నేను యాక్చువల్లీ పార్టిసిపేట్ చేశాను. ఆ రియాలిటీ షోస్లో నాకంటూ ఏ రియాలిటీ షోలో కూడా మీరు నెంబర్ 1గా లేరు. ఒక ఇండియన్ ఐడల్ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం టాప్ ప్లేస్లో నిలబడ్డారు కదా, ఎలా అనిపిస్తుంది అప్పుడు మీకు? నాకంటే ఇంకేం కాదు, ప్రెషర్ బ్యాక్ టు బ్యాక్. నాకు తెలియకుండా అపాయింట్మెంట్స్ అంటే నేను మళ్ళీ క్లాష్ అయ్యి ఒకరికి ఇచ్చి ఒకరికి ఇంటర్వ్యూ అయిపోతే హర్ట్ అవుతారు కదా. అందులోకి ఇది ఒక బాగా, ఎందుకంటే అక్కడెక్కడ కూడా సెకండ్ థర్డ్ ప్లేస్లోనే ఉన్నారు. ఇండియన్ ఐడల్లో మాత్రం టాప్ ప్లేస్కి వెళ్ళిపోయారు. అక్కడ అంటే నేను ఇప్పటివరకు ఏ కాంపిటీషన్ గెలవలేదండి. రియాలిటీ షోస్ మన సౌత్లో సూపర్ సింగర్లో కూడా నేను ఎప్పుడు రన్నర్అప్గానే ఉన్నాను. 5లో రన్నర్అప్పే ఉన్నాను, 7లో కూడా రన్నర్అప్పే ఉన్నాను. రెండింటి ద్వారా కూడా చాలా మంచి పేరు వచ్చి రాక్ స్టార్ అని చెప్పి అని సాగర్ గారు, ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ గారు వాళ్ళ తమ్ముడు, ఆయన ఆ షోకి 2 సార్లు కూడా ఆయనే ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా రేవంత్ స్టైల్ ఉంటాడు, ఒక స్టైల్ ఉంటుంది, బాగా కష్టపడతాడు, హార్డ్ వర్క్ చేస్తాడు, బాగా అమ్మాయిల ఫ్యాన్స్ అని చెప్పి ఫస్ట్ అలా అసలు ఇవన్నీ స్టార్ట్ చేసింది ఆయన. అంటే ఆయన ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ అండ్ అలాగా. సో జనాలకు అప్పటి నుంచి పేరు ఉండిపోయింది. సో నేను దాన్ని సాధ్యం వరకు ఎలా అయితే నిలబెట్టుకున్నాం, ఎందుకంటే అంటే ఎంతసేపు నేర్చుకోలేదు రాదు అనేదానికన్నా మనకు ఉన్నదాంతో ఎలాగ మనం ఇదవుదాం అన్న దాని మీద ఎక్కువ ఆలోచిస్తానండి. అండ్ అఫ్కోర్స్ నెగిటివ్ అనేది ఎవరైనా ఆలోచిస్తారు, బట్ నాకున్న పాజిటివ్స్, నాకు అడ్వాంటేజ్ నా వాయిస్. అండ్ తర్వాత
ఆ తర్వాత నా వాయిస్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. తర్వాత నేను పాడగలను, పాడుతూ పర్ఫామ్ చేయగలను. నాకు పర్ఫార్మెన్స్ అంటే మెయిన్ అంటే ఇండియన్ ఐడల్లో ఇంటరాక్ట్ మీకు అదొక ప్లస్ అయింది అనుకోవచ్చా? మీ పాటతో పాటు మీ సింగింగ్, పర్ఫార్మెన్స్, డాన్సింగ్. ప్లస్ అయ్యిందంటే కోర్స్ ప్లస్ అయిందండి. బట్ కానీ అట్లా నేను పర్ఫామ్ చేస్తున్న ప్రతిసారి భయపడుతూనే నేను యాక్చువల్లీ పర్ఫామ్ చేశాను. ఎందుకంటే ఎక్కడ ఏదైనా కొంతమంది ప్రతిసారి పర్ఫార్మెన్స్ నచ్చుదో తెలియదు. ఏమైనా అటు ఇటు అయ్యి పొరపాటు ఏమైనా అవుతుంది, ప్రతి పర్ఫార్మెన్స్ కూడా నేను చాలా భయపడుతూనే పాడాను. అంటే 4 నెలలు అంటే నేను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఇక్కడ ప్లేబ్యాక్ సింగర్ని, ఇక్కడ అది అది అని ఇలాంటివి అన్నీ మనసులో తీసేసి ఫస్ట్ టైం నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చానో 2009లో, అలాగే 2016 నవంబర్ 27 ఇక్కడ నుంచి అక్కడికి అలాగే వెళ్ళానండి. అండ్ చాలామందికి ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, లైక్ ఫస్ట్లో ఆడిషన్లో హైదరాబాద్ అని చెప్పాడు, తర్వాత ఎందుకు విశాఖపట్నం అని చెప్పాడు. బేసిక్గా నేను పుట్టింది అయితే శ్రీకాకుళం అండి. అలా అయితే శ్రీకాకుళం అని చెప్పాలి. సో పుట్టిన శ్రీకాకుళం అండి. తర్వాత అందరూ కూడా వైజాగ్లో, తర్వాత కేవలం మ్యూజిక్ పర్పస్ కోసమే నేను హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ముంబై. అంటే చాలామంది అడిగారు, అంటే ఇప్పుడు మనకి ఎవరైనా మంచి అనేదానికన్నా కాంట్రవర్సీగా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కదండి. చాలా సెన్సిటివ్ అనుకుంటా, ప్రతి చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకుని దానికి సమాధానం చెప్తారు. అంటే సెన్సిటివ్ అని కాదని, అంటే తెలియాలండి. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఉంది ఏంటంటే, మనం చెయ్యని తప్పుకి నేను ఎందుకు ఊరుకోవాలి అని చిన్నప్పటి నుంచి ఒక ఇది ఉండేది. నేను బేసిక్గా ఆర్ఎస్ఎస్ స్టూడెంట్ని. మా తాతగారితో పాటు వెళ్ళేవాడిని. అది కూడా కేవలం టిఫిన్ కోసం వెళ్ళేవాడిని దానికి. సో అక్కడికి వెళ్ళేటప్పుడు నేను అక్కడ ఇవన్నీ నేర్చుకున్నాను. చెయ్యని తప్పుకి నేను ఒప్పుకోను అంటే అది నాకు తర్వాత మా ఇంట్లో అనేవారు, అది అన్ని వేళలా అవ్వదు అనేవారు. అందుకనే ఇది నన్ను యాక్చువల్లీ కట్టిపడేసింది. బట్ కొన్ని అయితే గుర్తున్నాయండి. అవి లైక్ అయితే ఇలాంటివి అన్నీ, ప్రతి చిన్న విషయం కూడా, అంటే మనం చిన్న విషయం అనుకుంటాం. అది ఇప్పుడు ఒక మాట నేను ఏదైనా ఒక మాట తప్పుగా మాట్లాడాను అనుకోని మీడియా ముందు, అది మీడియా ముందు వేరేలా వెళ్ళొచ్చు. రేవంత్ ఇలా మాట్లాడారు అని చెప్పి. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అయిపోయిన వెంటనే ఇండియన్ వెళ్ళిపోయిన వెంటనే చాలా మీడియా పీపుల్కి నేను ఇంటర్వ్యూ ఇచ్చి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, ఇది నాకు ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్ అండి, ఇది నాకు ఒక మంచి స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే, అండ్ దీన్ని పట్టుకొని నేను ఇంకా ఏం సాధించాలి, ఇది నాకు జస్ట్ బిగినింగ్ మాత్రమే అనే నాకు ఆల్వేస్ బీ గ్రౌండెడ్. అండ్ నేను నా రూట్స్ని ఎప్పుడు మర్చిపోను, నా ఎథిక్స్ ఎప్పుడు మర్చిపోను. అవన్నీ నేర్పించారు కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు అవి నేను ఫాలో అవుతాను. అండ్ సాధ్యంత వరకు టాలీవుడ్ అనేది నాకు తల్లి లాంటిది అయితే, నాకు ఇప్పుడు టాలీవుడ్ అనేది తల్లి లాంటిది అయితే, ఇప్పుడు బాలీవుడ్ అత్తల్లి లాంటిది. సో నేను రెండూ మేనేజ్ చేసుకుని ఎక్కడ ఏ వర్క్ వచ్చినా బాగుంటుంది. రేపు పొద్దున్న నాకంటూ నేను ఎప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకుందాం అనుకుంటాను. రేపు పొద్దున్న ఛాన్స్ ఉండి నేను వెళ్ళాలనుకోండి, అమెరికన్ వెళ్ళి కూడా వెళ్తాను. నా థింకింగ్ అలా ఉంటుంది, ఇక్కడతో అయిపోకూడదు ఏదని చెప్పి. బట్ ఏదైనా నేర్చుకొని వస్తే ఆ ప్రాసెస్ వేరు. బట్ నాకు ఆ అవకాశంలో చిన్న ఇది ఏంటంటే, గురుముఖంగా ఎక్కువ నేర్చుకునే అవకాశం రాలేదు చిన్నప్పుడు. అంటే నాకు ఎప్పుడు కూడా ఉండడానికి తినడానికి మా ఇంట్లో ఎప్పుడు ఏ లోటు లేదండి. నా పర్సనల్గా వచ్చినంటే ఇట్లాగా ఓ పక్క ఈ కాలేజ్ చదువుకుంటూ, ఇంకో పక్క మ్యూజిక్ ఫీజు అని ప్రతిసారి అడిగి, అంటే ఇబ్బంది పడుతూ ఇంకా ఇండివిజువాలిటీ ఎక్కువ అండి. అండ్ అటు అదే నేను మీకు చెప్పాను, నాకు మళ్ళీ అది చెప్పడం ఇష్టం లేదు. కొన్ని చేశాను, అది కూడా కేవలం నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాను, నేను మా బ్రదర్ ఇద్దరం కూడా. అండ్ ఎప్పుడు మేము చేసింది తప్పు అని అనుకోలేదు. కొన్నాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళంటే, ఇది ఇంట్లో తెలిస్తే ఎక్కడ బాగుండదేమో, ఎందుకంటే చుట్టాలు వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇవన్నీ బాధ, నలుగురు ఏమనుకుంటారని చెప్పి ఉండేది. బట్ కానీ అది. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే, అది నేను ఇండియన్ ఐడల్లో కూడా చెప్పలేదండి ఫైనల్స్ వరకు కూడా. ఎందుకంటే నాకు అట్లాంటివి చెప్పడం ఇష్టం లేదు. అంటే ఏదో సెంటిమెంట్గా క్రియేట్ చేసుకొని ఒక స్టోరీని వాళ్ళని ఎప్పటి నుంచి అడిగి, ఏదైనా స్టోరీ చెప్పండి మీ గురించి బాగా మీకు కష్టపడి చెప్పండి అంటే, మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి, అదే పెద్ద లోటు. అండ్ మా అమ్మగారు చాలా అంటే నేను ఇంకా అప్పుడు కడుపులో ఉన్నానండి, అప్పుడే చనిపోయారు. అంటే ఆవిడ ఇంకా చిన్నపిల్ల అప్పుడు. అండ్ ఇంట్లో అందరం కంబైన్డ్ ఫ్యామిలీ, మా వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు.
ఇవంటే కష్టాలనే ఉంటాయి, అవన్నీ నాకు చెప్పడం ఇష్టం లేక నేను ఏం మాట్లాడలేదు. సో అయితే ప్రత్యేకంగా నాకు దట్టు దానికి తోడు నాకు భాష రాకపోవడంతో నేను ఏది ప్రాపర్గా రెస్పాండ్ అయ్యేవాడిని కాదు. అన్నిటికీ థ్యాంక్స్ మేడం అనేది కేవలం పర్ఫార్మెన్స్ పైన దృష్టి పెట్టేవాడిని. కానీ వాళ్ళు కొంతమంది తెలుసుకొని ఇట్లా మా అన్నయ్యకి ఫోన్ చేసి, లేకపోతే ఇలా కొంతమంది రిలేటివ్స్ ఇలాగ వేరే సింగర్స్ ఫోన్ చేసి ఇలాగన్నీ తెలుసుకొని చెప్పడం జరిగింది. సో అప్పుడు అనుకున్నాను, ఎందుకంటే ఈ విషయం కూడా తిరిగి ఇప్పుడు అనవసరంగా చెప్పి, బట్ అంటే అది కొన్ని అలా ఉండిపోతే బాగుంటుంది, గుర్తుంటాయి అంతే. అండ్ తర్వాత ప్రతి ఒక్కరు అదే మీకు చెప్పడం మర్చిపోయాను, బాహుబలి వెళ్ళాడు అందుకనే ప్రతిసారి వాళ్ళు అసలు ఇంకెట్లా అంటే ఐడిల్కా బాహుబలి అని చెప్పి ఇంకా నన్ను ఇంకా బాహుబలి అని ప్రతి ఎపిసోడ్ అంటూ ఉంటే నాకే భయం వేసింది, బాబోయ్ ఎక్కడ ఎవరేమనుకుంటారో, తప్పుగా కిరవాణి సార్ ఏమనుకుంటారు, రాజమౌళి గారు ఏమనుకుంటారు అన్నంత ఇది అనిపించింది. అంటే ప్రతి ఎపిసోడ్ అంటే వాళ్ళ సపోర్ట్ అది మాత్రం అద్భుతం అండి. ఎందుకంటే లాంగ్వేజ్ రాకపోయినా కేవలం ఇది నువ్వు బాగా పాడతాడు, మంచి వాయిస్ ఉంది, పర్ఫార్మెన్స్ చేస్తాడు, అండ్ ఎలాగ చెయ్యాలి, అండ్ నువ్వు టాలీవుడ్లో సింగర్ అయినా సరే నువ్వు చాలా డౌన్ టు ఎర్త్ ఉన్నావు, ఆ విషయం వాళ్ళకి బాగా నచ్చింది. పర్టికులర్లీ నువ్వెందుకు నువ్వు చాలా రిస్క్ చేసి వచ్చావు ఇండస్ట్రీకి, ఎందుకంటే నీకు రెగ్యులర్ షోస్, ఎందుకంటే నాకు రెగ్యులర్గా అమెరికాలని బయట అంటే దేశ విదేశాలు కూడా తిరుగుతూ, అంటే మొత్తం తెలుగు వాళ్ళు అందరం వెళ్తూ ఉంటాం కదండి ప్రతి అకేషన్కి. ఇప్పుడు మనకి బాగా అది అడ్వాంటేజ్ అది. సో అన్ని షోలకు వెళ్ళి ఏదో రకంగా షోలు అని చెప్పి బిజీగా ఉండేవాళ్ళం. సో 4 నెలలు నా ఇన్కమ్ కానీ అంతా కూడా వదిలేసి ఇంకా రిస్క్ చేసి వెళ్ళాను అంటే సంథింగ్ నాకు అది ఒక పెయిన్ ఉంది. అలా చేస్తే నేను ఆన్సర్ చెప్దాం, నేను సమాధానం చెప్తాను, నేను ఏంటో చూపిస్తాను, ఇట్లాంటి మాటలు నేను చెప్పనండి. నా పర్సనల్ నేను ఒక లెవెల్లో ఉంటే మా ఇంట్లో వాళ్ళు బాగుంటారు, నేను ఒక లెవెల్లో ఉంటే అది నాకు బాగుంటుంది, నా చుట్టూ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అందుకని నేను కేవలం నా కోసమే వెళ్ళాను. బట్ లక్కీలీ అందరికి కూడా అదొక మంచి ఆన్సర్గా, అండ్ తర్వాత భాష రాకపోయినా గెలిచాడు, లాంగ్వేజ్ రాకపోయినా గెలిచాడు, అండ్ తర్వాత కొంతమంది నాకు గెలిచాక బాహుబలిలో పాడాడు అందుకనే రేవంత్ గెలిచాడు అన్నారు. అంటే అవన్నీ తలుచుకుంటే అంటే నాకు వాళ్ళకి ఏం రియాక్ట్ అవ్వాలో తెలియదు. కొంతమంది మీడియా ఛానల్స్ తెలియకుండానే ముంబైలో స్థిరపడదాం అనుకున్నాడు, లేకపోతే కొంతమంది టాలీవుడ్లోనైనా అంటే ఇవన్నీ అంటే పాపం ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక రాశారా, లేకపోతే ఎందుకు రాశారో తెలియదండి. మీ కోరిక ఏంటి, బాలీవుడ్లో ఉండాలన్నా టాలీవుడ్లో ఉండాలన్నా? నేను చెప్పాను కదండి, రెండు మేనేజ్ చేయాలండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు శంకర్ మహాదేవన్ గారు ఉన్నారు, ఆయన బాలీవుడ్లో పాడతారు, టాలీవుడ్లో పాడతారు, తమిళ్లో పాడతారు, కన్నడలో పాడతారు, అన్నీ పాడతారు. అది ఒక ఇదండి. ఎక్కడ ఉన్నాము అంటే ఇది మన హోమ్ టౌన్ కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఉండి స్థిరపడ్డాం కాబట్టి, అండ్ మనకి టీఎఫ్ఐ మనకి నేను ఆల్రెడీ చెప్పాను, టీఎఫ్ఐ అనేది మనకి మదర్ ల్యాండ్ లాంటిది కాబట్టి దీన్ని ఎప్పుడు మర్చిపోలేము. సో నాకు నేను మళ్ళీ ఇప్పుడు ఎగైన్ ఇప్పుడు ఇండియన్ ఐడల్ అయినా ఏదైనా సరే ఎగైన్ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వర్క్స్, మళ్ళీ ఇప్పుడు ఎవరు పిలుస్తారా, లేకపోతే ఇప్పుడు ఇంతకుముందు నేను చాలామందికి పాడాను, ఇప్పుడు ఇంకా చాలామంది హీరోలు అందరూ మిగిలి ఉన్నారు, వాళ్ళకి పాడాలంటే ఏం చేయాలి, అండ్ తర్వాత ఇప్పుడు హిందీలో పాడాలంటే ఫస్ట్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నానండి. హిందీ నేను డెవలప్ చేస్తున్నాను. నాకు ఇప్పటివరకు అయితే నేను అర్థమవుతుంది నాకు. సో ఇంతకుముందు అది కూడా అర్థమయ్యేది కాదు. బట్ సింగింగ్ వరకు అంటే అక్కడ చెప్పాను కదండి, ఆ మ్యూజిక్ మాస్టర్స్ ఇద్దరు కూడా అంటే ఇదే పనిగా ఈ 4 months, అండ్ నాకు అసలు పాటలు తెలుగు అనుకోండి చాలా పాటలు తెలుసు, పాత పాటలు కొత్త పాటలు ఏది అడిగినా పాడతాను నేను. ఇంకా పాత పాటలు పాట ఏం తెలియదు, లిరిక్స్ ఏవి తెలియదు, ప్రొనౌన్స్ ఎలా చేయాలో తెలియదు, అండ్ ప్రొనౌన్సియేషన్ అంతా కూడా ఇబ్బందిగా ఉండేది. అక్కడ వాళ్ళందరూ ఇట్లాగా చెప్తూ ఉంటే లైక్ ఇంకా నేను ఫస్ట్లో అబ్బా ఎందుకు వచ్చాను అన్నట్టు అనిపించేది. ఫస్ట్ నెల 2 నెలలు కూడా చాలా ఇబ్బందిగా అనిపించేది. ఇంకా తర్వాత ఇంకా బరిలో వన్స్ ఒకసారి స్టేజ్ ఎక్కేసిన తర్వాత 1000 మంది కంటెస్టెంట్స్లో మీరు ఫైనల్గా నిలబడ్డారు. ఏదైనా ఒక స్టేజ్లో అంటే 8th స్టేజ్ వరకు జడ్జిల మీద ఆధారపడి ఉంటుంది, తర్వాత ఓటింగ్కి వెళ్ళిపోతుంది, 50% అటు నుంచి రావాలి. ఎక్కడైనా కొంచెం భయం వేసి ఇంకా ఇక్కడితో వెళ్ళిపోదామా వెనక్కి, అలా ఏమైనా అనిపించిందా? సో కొన్నిసార్లు వెనక్కి వచ్చేద్దామని అనిపించినా సరే దేవుడికి మేబీ నాకు గెలవాలని రాసిపెట్టి ఉందేమోనండి, అందుకని గెలిచాను. అంటే నేను ఒకటి మాత్రం చెప్తానండి,
నాకు మా తెలుగు సింగర్స్ నుంచి అద్భుతమైన సపోర్ట్ వచ్చింది. లైక్ మా రేవంతు, మన రేవంతు, తెలుగోడే, మన తెలుగోడే అని చెప్పేసి వాళ్ళు అందరూ చాలా, మీ అందరికీ తెలుసు, చాలా బిజీ ఉంటారు అందరూ. అయినా సరే వాళ్ళందరూ కూడా లైక్ వాళ్ళ దగ్గర నుంచి బీభత్సకరమైన సపోర్ట్ వచ్చింది. అండ్ చాలామంది దగ్గర నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ప్లేబ్యాక్ అంటే ఇక్కడ బాగా అందరికీ తెలియడం కూడా నా ఓటింగ్కి అడ్వాంటేజ్ అయిందండి. అండ్ తర్వాత ఎందుకంటే చాలామందికి ఒక ఫీల్డ్లో సేమ్ ఉన్నాము అంటే ఈగోస్ అవన్నీ ఉంటాయి. బట్ అలాంటివి ఏమీ లేకుండా మా సింగల్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ గురువులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లాంటి పెద్దవాళ్ళందరి దగ్గర నుంచి సపోర్ట్ రావడం, అండ్ తర్వాత దానికి తోడు ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జానకి గారని ఆవిడ సపోర్ట్ చేయడం, తర్వాత ఉపాసన గారు అంటే, అండ్ సుమ గారు, వీళ్ళందరూ అంటే ఒక మంచి అండ్ సపోర్ట్ అనేది నాకు ఆల్ ఓవర్ ఇండియా వచ్చిందండి. ఇంతకుముందు అందరికీ రేవంత్ అంటే తెలుసు, ఆంధ్రాలో తెలుసు, తెలంగాణలో తెలుసు, ఒక దీనిగా తెలుసు, అందరికీ తెలుసు. అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళందరికీ తెలుసు రేవంత్ అంటే. బట్ బికాజ్ ఆఫ్ ఇండియన్ ఐడల్ అందరికీ కూడా నిజంగా తెలియడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక మంచి సరైన టైంలో అన్నిటికీ ఇది ఒక కరెక్ట్ ఆన్సర్. అండ్ నేనైతే గొప్పగా ఫీల్ అవ్వటం లేదండి, నాకైతే ఆనందంగా ఉంది అంతవరకే. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మీ అందరం కూడా ఫైనలిస్టే. అండ్ ఏదున్నా సరే నా పాటతోనే సమాధానం చెప్తా అని చెప్పి నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు కూడా నా దృష్టి అంతా కూడా ఈ వేరే కాంట్రవర్సీస్ ఇట్లాంటివన్నీ కాకుండా ఎలా పాడాలి నా లైఫ్లో నేను ఎందుకంటే నేను ఇంకా ఇది నాకు బిగినింగ్ మాత్రమే, నేను ఇంకా అచీవ్ చేయాల్సింది చాలా ఉంది. సో నా దృష్టి దాటిపోయిన ఉందండి. సింగర్గా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మీ పేరు తెలుసు, ఇప్పుడు ఇండియన్ ఐడల్గా మొత్తం ఇండియా మొత్తం తెలిసిపోయింది. కానీ ఎక్కడ బీజం పడింది ఫస్ట్ మీకు ఒక సింగర్గా నేను సింగర్ నవ్వాలి? నేను చిన్నప్పటి నుంచి వేదిక్ స్కూల్లో చదివానండి. భగవద్గీత వేదం స్కూల్లో చదివి కాంపిటీషన్లో విన్ అవ్వడానికన్నా పార్టిసిపేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. నన్ను అదే ముందుకు తీసుకొచ్చింది. అండ్ తర్వాత మిగతావన్నీ తెలిసిందే. ఒకే ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇలాగా అని చెప్పి ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఉంటే దాని గురించి నాకు మాట్లాడడం ఇష్టం లేదు. అండ్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. అండ్ ఒకటే చెప్తానండి, ఒక మనిషి గురించి పూర్తిగా తెలియకుండా ఆ లుక్స్ బట్టి దీన్ని బట్టి మాత్రం తప్పుగా ఎవరిని అర్థం చేసుకోవద్దు, నన్నే కాదు ఎవరైనా సరే. ఎందుకంటే నన్ను అట్లా అనుకున్నారు కాబట్టి నేను దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని లాంగ్వేజ్ రాకపోయినా వెళ్ళొచ్చు. అండ్ తర్వాత నేను ఎప్పుడు కూడా ఎందులోనూ ఫోర్స్ఫుల్గా లేనండి. ఎప్పుడు నాకు ఇది చెయ్యాలనిపిస్తే అది ఎలాగైనా చేసేవాడిని. దానికి నాకు ఇంగ్లీష్ వచ్చా, తమిళ్ వచ్చా, మలయాళం వచ్చా అని చెప్పి ఎప్పుడు ఆలోచించేవాడిని కాదు. వెళ్ళాలి అనుకున్నాను, వెళ్ళాను. కొన్ని చాలా కష్టం నేను తీసుకున్న డెసిషన్. ఒకవేళ నిజంగా కొంతమంది అన్నట్టు నేను స్టార్టింగ్లోనే ఎలిమినేట్ అయిపోయి అటుగిటు కాకుండా ఉంటే ఈ పాటికి ఈ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ నిజంగా నా పడ్డ కష్టానికి దీనికి అందరూ కూడా సపోర్ట్ చేశారండి. నేను ఇంతకన్నా ఎక్కువ మాట. ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఒక మంచి విన్నింగ్ మూమెంట్ కాబట్టి నేను దీన్ని మంచిగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ విజయం మన అందరిది. అండ్ తెలుగా హిందీయా లేకపోతే ఇంగ్లీషా అన్న విషయం కాకుండా ఇది మొత్తం సౌత్ ఇండియా అందరికీ ఇదొక మంచి ప్రైడ్. ఇలా గెలవడం, అందట్టు మన వాళ్ళు ఇద్దరు కాంపిటీషన్ చేస్తే అందులో వెళ్ళడం ఇంకా అందులో అసలైన ఆనందం ఉంది. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉందండి. దట్స్ ఇట్. మీ లైఫ్లో అమ్మ, మావయ్యలు, అన్నయ్యలు చాలా కీలక పాత్ర పోషించారని చెప్పారు కదా, వాళ్ళ గురించి ఈ విజయాన్ని వాళ్ళ పాత్ర ఎంత? ఈ విజయం వాళ్ళందరూ చాలా హ్యాపీ అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మా అమ్మగారు ఇప్పటివరకు ఏ మీడియా ముందు కానీ ఎప్పుడు కూడా ఎక్కడికి రాలేదు. అలాంటిది ఇండియన్ ఐడల్ ద్వారా అందరికీ తెలిసారు. అందరూ కూడా నాకన్నా ఎక్కువ మా అమ్మగారిని గుర్తుపడుతుంటే నాకు ఆనందం. నాకు అంతకన్నా ఇంకేం కావాలి. అండ్ తర్వాత ఇందాకన్నా రమ్మ రేవంత్ దేశం కాని దేశం వెళ్తున్నావు, భాష రాదు, నువ్వే కంగారు పడకు, పాట మీదే దృష్టి పెట్టు అని వాడికి చెప్పాను నేను అని చెప్పి. అవునండి, ఎప్పుడు అదే చెప్తారు, నువ్వు ఈ దేవుని చదువు. నేను యాక్చువల్లీ డివోటీ అండి బాగా. మీరు అర్థం చేస్తే బొట్టు లేకుండా ఎప్పుడు ఏ ఎపిసోడ్ పాడలేదు. అది దట్టు అది నేను చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటైంది. అండ్ తర్వాత అవన్నీ ఇంట్లో నేర్పించే ఎథిక్స్, ఆ వాల్యూస్. ఎందుకంటే
రూపాయి విలువ తెలుసు, మనుషుల విలువ తెలుసు కాబట్టి ఎప్పుడు నేను నా రూట్స్ని మర్చిపోలేదండి. అంతే, అంతకు మించి ఇంకేం కాదు. అయితే రేవంత్, ప్రతి స్టేజ్లో కూడా మనం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం. మీరు ఇండియన్ ఐడల్కి వెళ్ళడానికి ముందు, గెలిచి వచ్చిన తర్వాత మీలో ఏదైనా మార్పు వచ్చింది? అఫ్ కోర్స్ మార్పు ఉందండి. అక్కడ సెలబ్రిటీస్ని చూశాక వాళ్ళు ఎంత సింపుల్, వాళ్ళు ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నారో, అసలు మనం ఎందుకు అలా ఉండలేము, మనం ఎందుకు అలా చేయలేము, అసలు జీవితంలో ఎంత ఎదిగినా సరే ఇది నథింగ్ అనేది వాళ్ళు ప్రూవ్ చేశారు. అండ్ తర్వాత ఎందుకు వీళ్ళందరూ గొప్పవాళ్ళు అయ్యారంటే ఊరికే గొప్పవాళ్ళు అవ్వరండి. సచిన్ టెండూల్కర్ గారిని చూస్తే నేను నా పాడిన తర్వాత నేను ఇదే చెప్పాను, ఏమండి నాకు నా ఫ్యామిలీ నుంచి మంచి ఎథిక్స్ వచ్చాయి, నేను ఎప్పుడు ఐ నెవర్ ఫర్గెట్ మై రూట్స్ అండ్ ఆల్. ఆయన కూడా అదే చెప్పారు, వాళ్ళ ఫాదర్ ఆయనకి చెప్పారంట. అండ్ అసలు అండ్ దట్టు తర్వాత మెయిన్ ఆనందం ఏంటంటే అండి, April 2, 1983 ఇండియాకు వరల్డ్ కప్ వచ్చింది. సేమ్ డేట్, కాకపోతే ఈ ఇయర్ మాత్రం చేంజ్. 1983 April 2న ఇండియా ఫస్ట్ టైం వరల్డ్ కప్ గెలిచింది. అండ్ April 2, 2017లో ఇండియన్ ఐడల్ 9 ఫైనల్స్ అయింది, నేను గెలిచాను. సో అంత లక్కీ మార్క్. బీ పాజిటివ్ అంతే. నేను ఎప్పుడు పాజిటివ్ ఆలోచిస్తాను. నెగిటివ్ అనేది అది ఎంతో ఇదైతే తప్ప నేను దానికి ఎక్స్ప్లెనేషన్ అంటే అది నేను ఒకరికి అంటే చాలామంది అంటారు, నువ్వు ఎవరికి ఆన్సర్ ఇవ్వకు, వదిలేసాయి, ఇప్పుడు నీ మీద ఇంకా ఎక్కువ ఇదవుతాయి, ఇంకా అందరు నువ్వేం మాట్లాడినా కూడా రెడీగా ఉంటాయని చెప్పి నా ఫ్రెండ్స్ చాలామంది నేను అందరూ ఫోన్లు చేసి జాగ్రత్తలు చెప్పారండి. సో మార్పు అంటే పెద్దగా మార్పు ఏమి ఉండదండి. లైక్ ఇన్ ద సెన్స్ ఎలాగున్నాం అలాగే. కాకపోతే ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉంటే మనకు మంచిది, ఫ్యూచర్ బాగుంటుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఇండియన్ ఐడల్ అనేది ప్రతి ఒక్క సింగర్కి కూడా ఒక డ్రీమ్, కానీ ఆ డ్రీమ్ ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే సొంతమవుతుంది. దాన్ని రీచ్ అయిపోయారు. నౌ ఇప్పుడు మీ గోల్ ఏంటి? నా గోల్ అని చెప్పాను కదండి, ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్కి పాడాలి. అండ్ ప్లేబ్యాక్లో ఉన్నంత ఆనందం నాకు ఇంకెక్కడో దొరకదు. ప్లేబ్యాక్, లైవ్ షోస్, మ్యూజిక్ కంప్లీట్ అండి. గత 8 ఏళ్ళుగా ఇదంటూ ఉన్నానండి. సో ఇప్పుడే నా జర్నీ స్టార్ట్ అయింది అనుకుంటాను. ఓకే, విష్ యూ హోప్ అంతా మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. సో సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఒక పెద్ద లెజెండ్, క్రికెట్ గాడ్, గాడ్ ఆఫ్ క్రికెట్, ఆయన చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవడం చాలా చాలా. అండ్ ఆయన కూడా ఐ నో యువ బాహుబలి ఇవన్నీ అంటూ ప్రతి ఒక్కరు కూడా అలా అంటుంటాయి. ప్రతి ఒక్క హీరోయిన్తోని డ్యాన్స్ చేసి ప్రతి ఒక్క హీరో, అందరు హీరోయిన్తో పెద్ద పెద్ద స్టార్స్ అందరితోని కలిసి వర్క్ చేసే కలిసి స్టేజ్ పైన పర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది. అండ్ షాహిద్ కపూర్ చాలా బాగుందండి. షాహిద్ కపూర్ గారు అయితే ఐ లైక్ రేవంత్, ఈజ్ వెరీ లైక్ తను చాలా అతను చాలా ప్యాషన్గా ఉన్నాడు. అండ్ విష్ ఆల్ ద బెస్ట్ రేవంత్. అండ్ అందరూ రేవంత్ సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన వీడియో పెట్టడం. అండ్ బాలీవుడ్ నుంచి చాలా 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 సపోర్ట్ వచ్చిందండి. సీరియస్లీ నేను అలాగని చెప్పి నాకు ప్రత్యేకంగా ఇది బాలీవుడ్ టాలీవుడ్ అనాలంటే ఇష్టం లేదు. బట్ ఏమైనా ఆఫర్స్ వచ్చాయా ఇండియన్ ఐడల్ తర్వాత? వచ్చాయండి. యాక్చువల్లీ సబ్సే బడా కళాకార్ అని ఒక రియాలిటీ షోలో పాడాను. అండ్ లాంగ్వేజ్ రాకపోయినా అంటూ ఉంటే, ఎందుకంటే నాకు ఏదైనా రాకపోతే రాదు అని ఒప్పుకోవడం అలవాటు అండి. వచ్చు అని చెప్పి నేను దాన్ని అనవసరంగా ఎక్స్ట్రాగా చేసి ఉన్న ఇది పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు రాదు అంటే రాదు, వచ్చు అంటే వచ్చు. రాదు అని చెప్పి నేను ఫస్ట్ నేను ఆడిషన్లో కూడా అదే చెప్పాను, ఐ వాంట్ టు రాక్ బాలీవుడ్ అని చెప్పాను. ఫైనల్లీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ జడ్జెస్ సపోర్ట్ కానీ అంతా కూడా సూపర్ అండి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. చెప్పాను కదండి, నా హార్డ్ వర్క్ తోడు మీ అందరూ ఓటింగ్ అండ్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ తోడే కాబట్టే ఇవాళ ఇండియన్ ఐడల్ టైటిల్ నన్ను వరించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. రేవంత్, స్టేజ్ మీద హీరోస్ పక్కన హీరోయిన్స్ పక్కన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు, అద్భుతంగా డాన్స్ చేశారు. మరి హీరో ఏదైనా అవ్వాలనుకుంటున్నారా? యాక్టింగ్ వైపు ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా? లేదండి, నేను ఎప్పుడు 2 పడవల మీద కాళ్ళు వేయాలనుకోలేదు. నేను ఇంతకుముందు చాలా ఎగ్జాంపుల్ చూశాను. అండ్ తర్వాత సింగర్గానే ఉందాం అనుకుంటున్నానండి. ఏదైనా ఇంకా సింగింగ్లో అచీవ్ చేయాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఫస్ట్ ప్రాపర్గా మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే బేసిక్స్తోనే ఆపేశాను. అండ్ అది చేస్తూ ఐఎమ్ హ్యాపీ అండి. సింగింగ్లో హీరో అయితే చాలు. రైట్. సో ఫైనల్గా ఒక పాట మీకు బాగా నచ్చిన పాట. ఈరోజు శ్రీరామనవమి కదా? అవునండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయ నమః. అందరికీ నమస్తే. Thank you so much, Revant, and once again, heartily congratulations.